మాట్లాడే భాష తీరు ఏదైనా సరే. ఇంకా మన లేడీ పవర్ స్టార్ ఒక డైలాగ్ కొడుతుంది ట్రైలర్లో, నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే 7 సముద్రాలు దాటైనా సరే నేను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తా అని చెప్పేసి ఒక డైలాగ్ కొడుతుంది. దానికున్న అంటే అట్లా డైలాగ్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దాంతోపాటు మన సాయి పల్లవి డ్యాన్స్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడదింగుతుంది. ఇంకా ఏదైనా సరే ఇప్పుడు మన తండెల్ మూవీ గురించి మాట్లాడాలంటే తండెల్ డబుల్ మనీ అండ్ బ్లాక్ బస్టర్ మొత్తం హిట్ అయిపోతుంది సినిమా, ఎక్కడికక్కడ రికార్డ్స్. మరి మన పుష్ప అంతా కాకపోయినా సరే నాగ చైతన్యకు మాత్రం తన కెరియర్లో ఒక బెస్ట్ మూవీగా మిగిలిపోతుంది. కొట్టొచ్చు అన్న, ఫస్ట్ డేనే కంపల్సరీ రావచ్చు 100 కోట్లు. ఎట్లా చూసుకున్నా ఒక 500 crores వరకు అయితే రావచ్చు అన్న సినిమాకి అయితే. అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ రియల్ స్టోరీ, తండెల్ కూడా రియల్ స్టోరీనే. బ్లాక్ బస్టర్ అవే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? సాయి పల్లవి ఉంది కంపల్సరీ అవుతుంది అన్న, ఎందుకంటే మన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు ఉన్నారు అండ్ దాంట్లోని మన నాగ చైతన్య గారు ఉన్నారు. సో మనం హిట్ కాదు బ్లాక్ బస్టర్ కాదు, దానికన్నా మించే అవుతుంది. ఎందుకంటే మనం వరుసగా నాగ చైతన్యకి చాలా ఫ్లాపులు చూస్తున్నాం. అండ్ ఈ సినిమాకి మన అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గారు మన డైరెక్టర్ గారు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ మనం చూసుకుంటే కొంచెం మన శ్రీకాకుళం యాసలాగా కొంచెం వాళ్ళ పల్లెటూరు విజువల్స్, ఆ పడవలు అవన్నీ చూస్తుంటే మనకి ఎక్కడో పెద్ద హిట్ కొడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. చాలా మంది సాయి పల్లవి ముందు చైతన్య చాలా తక్కువ కనబడతాడు, ఎందుకంటే డాన్స్ యాక్టింగ్ ముందు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? డాన్స్ ముందులా నాగ చైతన్య కాదు, ఎవరైనా సరే ఆమె డాన్స్ వల్లనే ఆమె లేడీ పవర్ స్టార్ అని చెప్పేసి ఆమెకు పేరు పెట్టారు. ఎందుకంటే ఆమెకున్న క్రేజ్ అలాంటిది. డాన్స్ మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు, యాక్టింగ్ కూడా ఇరగదీస్తుంది. మనం చాలా సినిమాలు చూసినాం. ఇంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది కాబట్టి వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ఒక హిట్ పర్ఫార్మెన్స్ లాగానే ఉంటుంది. సో దాని ద్వారా మనం చెప్పుకోవచ్చు. మరే ఉప్పన అంటే పడవ సీన్లు చూసి ఉప్పన అని చెప్పచ్చు, కానీ స్టోరీ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా ఉందన్న. ఎందుకనంటే చాలామంది చూసే అవకాశాలు ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే మన దీని గురించి మన ఇండియా పాకిస్తాన్ వార్ కూడా ఉంటుంది, అంటే ఫైట్ ఉంటుంది, మన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడతారు కాబట్టి. సో దానివల్ల సినిమాకి కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి హిట్ కావడానికి. నాగ చైతన్య గారికి ఆ యాస సెట్ కాలేదంటున్నారు, దాని మీద